ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇంతకాలం ఆయన్ను ముందుగా ఆయన్ను పెట్టుకున్నారు. షాక్ అబ్జార్బింగ్ అంతా నాదెళ్ల మనోహర్కు ప్రతిదీ ఆయన చెప్పడం, పైలట్ లాగా అక్కడికి వెళ్ళడం, ఏదో జరుగుతుందని చెప్పడం, మీడియాతో మాట్లాడటం, ఈ పని అంతా నాదెళ్ల మనోహర్ చేసేవాడు. ఇప్పుడు ఆయన తన సీటు తను గెలవాలి. రెండవది అక్కడ చాలా సీరియస్ తెలుగుదేశం క్యాండిడేట్ తప్పించి ఇచ్చాక పోయినసారి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కంటే నాదెళ్లకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అవును. కాబట్టి ఇప్పుడు కూడా అలా జరిగితే ఇంకా శాశ్వతంగా ఆయనకు ఒక స్థానం లేకుండా పోతుంది. రెండవది నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ కొంత దూరంగా పరిమితంగా పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. బహుశా నాదెళ్ల నుంచి నాగబాబుకు ఆ రోల్ కొంచెం ట్రాన్స్ఫర్ అవుతున్నట్టుగా ఉంది ఎన్నికల సమయంలో. మేజర్ స్టేట్మెంట్స్ అనండి, ఏవైనా డిస్ట్రిబ్యూషన్ అనండి, లేకపోతే కొంత పురమాయించడం, ఇవన్నీ నాగబాబు ఎక్కువగా చేయటం మనకు కనిపిస్తుంది. ఇంకా మూడో విషయము, ఎందుకు ఇలా జరుగుతుందంటే కొంత అవిశ్వాసం ఉంది. నేను సూటిగా చెప్తాను, ఈ చర్చలకు వచ్చి పాల్గొనే వాళ్ళు చాలా ముఖ్యులుగా ఉండి మనలాంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే జనసేన నాయకులు కూడా నాదెళ్ల మనోహర్ను పెదవిరుస్తారు, ఆయన మీద సందేహాలు వ్యక్తం చేస్తారు. మరి ఇప్పుడు సరోజ ఈమె వీర మహిళనండి, మేయర్ కాబట్టి ఒక స్థానంలో కూడా ఉన్న వ్యక్తి. ఒకటండి, జనసేనలో మేయర్లు, మాజీ శాసనసభ్యులు ఒక స్థానాలు నిర్వహించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. అవును. మరి అటువంటిప్పుడు కాపాడుకోవడానికి, అందులో కాకినాడ అక్కడే ప్రధానంగా చూస్తున్నప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడి సర్దుబాటు చేసుకోలేదు అనే విషయం కూడా కొంచెం సందేహం కలుగుతుంది. ఏదైనా ఆమె వైసీపీ వైపు కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఆరోపణలకు ఏం విలువ లేదు, ఆమె కావాలని చేస్తున్నారని కూడా వీళ్ళు అనొచ్చు. కానీ ఆమె ఆధారాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన కమిటీయో, అంతర్గత వ్యవహారాల కమిటీయో ఎవరో దాన్ని పరిశీలించి ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇతరుల మీద అనేక ఆరోపణలు, అనేక విమర్శలు చేస్తున్నప్పుడు మన పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఒకటి బహిర్గతమైనప్పుడు దాని నిజానిజాలు వెల్లడించాల్సిన పారదర్శకమైన జవాబు చెప్పాలి. ఈ టైంలో ఒకవేళ ఏదైనా జరిగినా జరగకపోయినా అది బయటికి పెట్టే పరిస్థితి ఉంటుందంటారా? అంటే రెండు విషయాలు అండి. ఇప్పుడు వీళ్ళు ఏం దాటేసినా ఆమె అయితే విమర్శలు చేస్తూనే పోతారు. అవును. ఆమెను చూసి ఒకరిని చూసి ఒకరు ఇంకా దీన్ని కూడా రావచ్చు. అలాంటప్పుడు దాన్ని కప్పిపుచ్చుదాము, లేదా దాన్ని దాటవేద్దాం అనుకున్న కొద్దీ అది మరింత అలాగే దావానం అవుతుంది. దాని బదులు జరిగింది ఇది, లేదా జరగలేదు, ఆమె కావాలని చెప్తున్నారు అనే ఒక స్పష్టత ఇవ్వగలిగితే అప్పుడు అది ఆ పార్టీకి మేలు అవుతుంది. అంటే తెనాలి వెళ్ళి మరి నేను నాదెంట్లో ఓడిస్తాను అని చెప్పి ఆవిడ చెప్తున్నది. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం, బలమైన బీసీ సామాజిక వర్గ మహిళ. అఫ్కోర్స్. అంటే ఖచ్చితంగా అండి, పెద్దగా పేరు అంతకుముందున్న పదవులు నిర్వహించిన వాళ్ళు లేరు కాబట్టి టికెట్లు ఆశించే వాళ్ళు తమకో తమ చెప్పిన వాళ్ళకో వీళ్ళు ఉంటారు జనసేనలో. వాళ్ళలో చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఇదిగో ఆ పంతం నానాజీ, ఆయన కందులు దుర్గేష్, ఇట్లా ఒక 5-6 మందిని మినహాయిస్తే బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన కూడా ఎంతో పెనుగులాడి అనే కథనాల తర్వాత బొలిశెట్టి సత్యకు లేదు కదా ఇప్పుడు ఉదాహరణ, చాలా మందికి లేదు. సో ఈ డిసప్పాయింటెడ్ వాళ్ళు మెచ్యూరిటీని బట్టి అట్లా తమలో తాము ఉంటారు. కానీ లేని వాళ్ళు, రెండవది మరీ ఎక్కువగా వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు మాట్లాడవచ్చు. అంత మాత్రాన వాళ్ళ మీదనో లేకపోతే వీళ్ళని తెలియకుండా అనకూడదు అన్నట్టే వాళ్ళ అన్న వాళ్ళని కూడా కొట్టేస్తే ఎట్లా? కేవలం వెంటనే వాళ్ళు కావాలని అంటున్నారు అది ఇదని. వాట్ ఈజ్ దేర్ అకౌంట్, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అయితే వినాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ మీదే ఉంటుంది. లేదనుకోండి, దే గో ఆన్ రిపీటింగ్ ది సేమ్ క్రిటిసిజం ఆర్ అలిగేషన్. సో ఏదైనప్పటికీ డబ్బు కావాలి, ఇంత కావాలి కనీసంగా కానీ కూడా అప్పుడప్పుడు డబ్బు గురించిన మాటలు, నిధుల గురించిన మాటలు కూడా వాళ్ళ సమావేశాల్లో తరచూ వచ్చాయి. కాబట్టి కూడా ఇలాంటివి ఇంకా ఒక ట్రెండ్, ఈ స్థాయిలో కాకపోయినా రకరకాల స్థాయిల్లో ఇలాంటి ప్రస్తావనలు వచ్చాయి కొన్ని. ఇంకోటి ఏంటి, ఒక పార్టీ 10 ఏళ్ళు ఉన్న తర్వాత ఇలాంటివి రాకుండా కూడా మనం ఏం ఆశించలేము. డెఫినెట్గా అందులో వచ్చే వాళ్ళంతా పదవుల కోసమే కదా. బయటికి వెళ్ళగానే వాళ్ళు వేరే చెప్పేస్తున్నారు. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని, ఇన్ని రోజులు కడుపులో పెట్టుకున్నాం, మా పార్టీ దెబ్బతింటుందని వాళ్ళు అంటారు. ఇప్పుడు